హలో అందరికీ. ఈరోజు టిప్స్ అయితే మన రియల్ లైఫ్‌లో చాలా బాగా ఉపయోగపడే టిప్స్ అండి. వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి. నేనండి మీ హాసిని రాచుపుడి. ఇంకా ఈరోజు లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి, మనమైతే కుంకుమ అయితే పెట్టుకుంటూ ఉంటాం కదా ప్రతిరోజు. కుంకుమ పెట్టుకునేటప్పుడు కుంకుమ మంచి వాసనతో ఉండాలి. అలాగే కుంకుమ అనేది పురుగు పట్టకుండా ఉండాలి అని అంటే కుంకుమ కూడా పురుగు పడుతుందని డౌట్ రావచ్చు. ఖచ్చితంగా పడుతుందండి. కుంకుమ పురుగు పట్టకుండా ఉండాలి, ఫ్రెష్గా ఉండాలి, అలాగే ఉండలు కట్టకుండా ఉండాలి అని అంటే ఇలా కొద్దిగా జవాద్ పౌడర్ అయితే తీసుకోండి. జవాద్ పౌడర్ని కొద్దిగా ఈ కుంకుమలో వేసేసేయండి. వేసేసి మనం కలిపి పెట్టడం వల్ల కుంకుమ పురుగు పట్టదు. అలాగే మనం పెట్టుకున్నప్పుడు కూడా మంచి వాసనతో ఉంటుందన్నమాట. జవాద్ అంటే చాలామందికి తెలిసే ఉంటుంది. ఒకవేళ ఎవరికైనా తెలియకపోతే కమెంట్ చేయండి. దాని గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఎందుకు వాడతాము, దేంట్లో వాడతాము అనేది చెప్తానమాట. ఇంకా ఈ విధంగా కొద్దిగా కలిపేసుకొని జవాద్ పౌడరు మూత పెట్టేసుకున్నామంటే మనకి ఎన్ని రోజులున్నా ఫ్రెష్గా ఉంటుంది, పురుగు పట్టకుండా ఉండలు కట్టకుండా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి, మనమైతే చపాతీకి అయితే పిండి కలుపుతాం కదా. చపాతీ ఆర్ పుల్కా, పూరి ఏదైనా సరే కలిపినప్పుడు మనం పిండి కలిపిన కాడికి మొత్తం చేసేయలేము. అలా అని పిండి అలానే పెట్టేసామనుకోండి పాడవుతుంది. అలా అని ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే మళ్ళీ దాన్ని మనం చేసేటప్పుడు దాన్ని బయటికి తీసి దాన్ని కూలింగ్ అంతా తగ్గిపోయేంత వరకు ఉండి చేయాలంటే చాలా టైం పడుతుంది. హాఫ్ అన్ అవర్ అయినా పడుతుంది. అలా కాకుండా మనం తీసిన వెంటనే చేసేసుకోవాలి అని అంటే ఈ విధంగా అయితే చెయ్యండి. ఒక డబ్బాకి ఇలా కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసి తర్వాత పిన్నిని అయితే పెట్టేసేయండి. పిన్నిని ఈ విధంగా పెట్టేసేసి తర్వాత మూత పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఎప్పుడు కావలిస్తే అప్పుడు తీసుకొని వెంటనే చేసేసుకోవచ్చు అనమాట. మనం మళ్ళీ ఇది కూలింగ్ తగ్గాలని వెయిట్ చేయాల్సిన అవసరమే ఉండదు. ఈ టిప్ను కనుక ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనమైతే పసుపును సంవత్సరం పాటు ఈ విధంగా స్టోర్ చేసుకున్నామంటే అస్సలు పురుగు పట్టదు, పాడవదు, ఫ్రెష్గా ఉంటుంది. మరి ఎలా స్టోర్ చేసుకోవాలి పసుపును అనుకుంటున్నారో చెప్తాను, చూసేసేయండి. ఇదైతే నేను లాస్ట్ ఇయర్ పట్టించిన పసుపు. ఇప్పటికి కూడా ఇంకా సంవత్సరం అయిపోయినా కూడా చాలా ఫ్రెష్గా ఉంది. చూడండి, నేనైతే పసుపులో అది పాడవకుండా ఉండడానికి ఈ విధంగా పెట్టేస్తాను అనమాట. చిన్న మూట కట్టి. ఏంటి ఈ మూట ఏం కట్టింది అనుకుంటున్నారా? ఏం లేదండి, మనము కాటన్ క్లాత్ ఏదైనా సరే, బనియన్ క్లాత్ కానీ కర్చీపు ఉంటాయి కదా, అవి అయితే తీసేసుకోండి. దాంట్లో కొన్ని మిరియాలను వేసి కట్టి పెట్టేసామంటే అస్సలు పాడవదనమాట. అలాగే మనం తీసుకునేటప్పుడు కూడా గరిటెతో తీసేసుకోండి, గరిటె తడి లేకుండా చూసేసుకోండి. ఈ విధంగా మిరియాలను పెట్టి మనం మూట కట్టేసి ఈ పసుపులో పెట్టేసామంటే పాడవదనమాట. అలాగే మనము ఇప్పుడు పసుపును కూడా ఇలా ఎయిర్ గ్యాప్ లేకుండా ఇలా ఒకసారి అటు ఇటు ఇట్లా అనేసి ఒకసారి ఇలా కొట్టామనుకోండి, మొత్తం ఎయిర్ గ్యాప్ లేకుండా టైట్గా అయిపోతుంది అనమాట. అలా అవ్వడం వల్ల కూడా పసుపు అనేది పురుగు పట్టదు. తర్వాత మనం ఇప్పుడైతే పసుపును డబ్బాలో తీసుకున్నాం కదా, అది కూడా మనకి దగ్గర 1 మంత్కి పైగానే వస్తుంది. మరి అది కూడా పురుగు పట్టకుండా దీంట్లో కొన్ని మిరియాలను అయితే వేసేసేయండి. లేదు అని అంటే లవంగాలను మిరియాలను రెండింటిని కలిపైనా వేయొచ్చు అనమాట. ఇలా వేసి మూత పెట్టేసుకున్నామంటే మనకి పాడవదనమాట. చాలా ఫ్రెష్గా ఉంటుంది. మనము పచ్చి పసుపును కానీ దేన్నైనా సరే స్టోర్ చేసుకున్నప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనమైతే బజ్జీలు అయితే వేసుకుంటూ ఉంటాం కదా. మళ్ళీ బజ్జీ పిండిని కలుపుకున్న తర్వాత ఈ విధంగా కనుక బజ్జీలు వేసుకున్నామంటే బజ్జీలు కూడా చాలా బాగా వస్తాయి. అలాగే బాగా బజ్జీలకి పిండి అతుక్కుంటుంది అనమాట. ఎలా అంటే మనము ఇలా ఈ విధంగా పచ్చిమిర్చిని అయితే కట్ చేయాలన్నమాట. కింద కొసలు ఉంటాయి కదా, అవి కట్ చేయాలి. అది కట్ చేయకుండా వేసేసామంటే ఆ కొసల వల్ల సన్నగా వస్తాయి. అలాగే పిల్లలు ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు పిల్లలు కూడా ఈ మిర్చి బజ్జీని తినాలి అని అంటే మధ్యలో ఉన్న విత్తనాలనంతా ఈ విధంగా ఎదలగొట్టేసామంటే పోతుంది. అప్పుడు మనం పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట. చూడండి, ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల బజ్జీలు చూడండి ఎంత బాగా వస్తున్నాయో. ఈ విధంగా మనకి ఒక్క సైడే పిండి ఉండాలంటే ఇలా మనం అంటించుకున్న తర్వాత ఇలా గిన్నెకి ఇలా అన్నామంటే ఒక సైడ్ మిర్చి అయితే కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఈ విధంగా చేసుకొని వేసుకున్నామంటే బజ్జీలు ఫస్ట్ టైం వేసినా కూడా చాలా బాగా పొంగుతూ లావుగా వస్తాయి. చాలా బాగుంటుందన్నమాట. ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనమైతే సాల్ట్ను స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా. ఇంక ఇప్పుడు వర్షాకాలం వచ్చేసింది. మనము సాల్ట్ను కొద్దిగా కనుక మూత గాలి తగిలేటట్టు పెట్టామన్నా లేదా తడి స్పూన్ ఏదైనా పెట్టామన్నా మొత్తం తడిగా చెమ్మగా అయిపోతూ ఉంటుంది. ఇలా పొడిగా ఉండదన్నమాట. మరి పొడిగా ఉండాలంటే ఈ విధంగా అయితే చెయ్యండి. ఏం లేదండి, చెక్క గరిటె కానీ చెక్క స్పూన్ కానీ లేదు అని అంటే కనీసము కొబ్బరి చిప్పనైనా ఉంటుంది కదా, ఆ చెక్కనైనా సరే ఉప్పు డబ్బాలు వేసి పెట్టేసామంటే ఇంకా మనకి చెమ్మ అనేది రాదనమాట. అలాగే సాల్ట్ కూడా పొడిగా ఉంటుంది ఇలా మనం చేసేసామంటే. చూడండి, ఈ
ఈ విధంగా పెట్టడం వల్ల మనకి చెమ్మ రాకుండా అలాగే మనకి ఉప్పు అనేది ఫ్రెష్గా ఉంటుందన్నమాట. ఈ చెమ్మ వచ్చేదంతా ఆ చెక్క పీల్చుతుంది కాబట్టి ఉప్పు అనేది ఫ్రెష్గా ఉంటుంది. ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ అండి, చూడండి ఫస్ట్ అయితే ఒక చిన్న మూతనైతే తీసేసుకోండి. దాంట్లో 1 టేబుల్ స్పూన్ అంతా పసుపును వేయండి. నేనైతే మిరియాలు వేసినాం కదా పసుపులో, అందుకని తీసేసాను అనమాట. తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ కంటే కొద్దిగా తక్కువ సాల్ట్, అలాగే ఈ రెండింటిని కలపడానికి సరిపోయేటంత ఆయిల్ వేసేసి ఈ మూడింటిని బాగా కలిపేసేయండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా కలిపేసుకొని మనం దీంతో ప్రతిరోజు బ్రష్ చేసుకున్నాం అనుకోండి, మన నోటి నుంచి వచ్చే బ్యాడ్ స్మెల్ అనేది పోతుంది. అలాగే పళ్ళు గార పట్టిన పచ్చగా అయిపోయి ఉంటాయి కదా, ఆ గార అంతా పోతుందన్నమాట. ఇలా కనుక చేశారంటే అలాగే నోరు కూడా ఫ్రెష్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. రూపాయి ఖర్చు లేకుండా మన నోటిని బ్యాడ్ స్మెల్ లేకుండా అలాగే గారపళ్ళు లేకుండా పళ్ళు కూడా స్ట్రాంగ్గా ఉండేలా చేసేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే పెరుగును తోడు పెడుతూ ఉంటాం కదా, పెరుగు ఇలా గడ్డ మాదిరి రావాలి, అలాగే తోడు పెట్టినా తొందరగా పెరుగు కావాలి అన్నప్పుడు మనము పాలను తోడు వేస్తాం కదండి. పాలను తోడు వేసిన తర్వాత ఈ విధంగా బాక్స్కి అయితే మూత పెట్టేస్తాము. తర్వాత దీని కింద ఒక ప్లేట్ను పెట్టి తోడు పెట్టేసామంటే, అంటే ఈ బాక్స్ను పెట్టేసామంటే తొందరగా పెరుగు అవుతుందన్నమాట. అలాగే పెరుగు కూడా గట్టిగా అవుతుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి ఫస్ట్ అయితే ఒక గ్లాస్ అయితే తీసేసుకోండి. మీరు బూస్ట్ తాగుతారా, హార్లిక్స్ తాగుతారా, బోర్నవిటా తాగుతారా, మీ ఇష్టం. మనము ఏదైతే తాగుతూ ఉన్నామో అదైతే ఈ విధంగా ఒక ప్యాకెట్ అయితే తీసుకొని దాన్ని కట్ చేసేసి ఇలా మనం గ్లాసులు అయితే వేసుకోవాలన్నమాట. చాలామంది ఏం చేస్తారంటే మనకి ఎంత కావాలో అంత వేసేసుకొని తర్వాత పంచదార వేసేసుకొని డైరెక్ట్గా పాలు పోసి కలిపేస్తారు. అలా పోయడం వల్ల లోపల ఉండే అంటే మనకి పంచదార కాక పొడి వేసాం కదా హార్లిక్స్, అది ఉండలు కట్టేస్తుంది అనమాట ఈ విధంగా. అందుకోసమని ఇలా కొన్ని పోసేసి కలిపేసామంటే చూడండి చాలా బాగా కలిసిపోయింది. అసలు ఉండలు కట్టదనమాట. ఉండలు కట్టకుండా ఉంటుంది. అలాగే పాలల్లో కూడా బాగా కలుస్తుంది కాబట్టి మనకి పాలు కూడా టేస్టీగా ఉంటాయన్నమాట. తప్పకుండా ఇలా అయితే చెయ్యండి. మనమైతే పాలల్లో ఇలా కలిపి పెట్టేసుకున్నామంటే మనకి చాలా టేస్టీగా ఉంటాయి. ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ అండి, చూడండి ఫస్ట్ అయితే కొద్దిగా సోంపునైతే తీసేసుకోండి. సోంపు కానీ లేదంటే వామ్ అయినా ఏదైనా పర్లేదు. 2 కావాలంటే అది కొద్దిగా ఇది కొద్దిగా అయినా తీసేసుకొని ఇప్పుడైతే ఒక గిన్నెలోకి అయితే వేసేసుకోండి. లేదు మాకు సోంపు ఇష్టం లేదు అంటే వాము తీసుకోండి, లేదు వాము ఇష్టం లేదంటే సోంపు అయినా తీసుకోండి. తర్వాత ఈ విధంగా ఒక టీ గ్లాస్ కంటే ఎక్కువగా వాటర్ వేసేసి స్టవ్ పైన పెట్టేసి బాగా ఉడకనివ్వండి. ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడే కలర్ ఈ విధంగా చేంజ్ అవుతుందన్నమాట. చూడండి వాటర్ అయితే కలర్ చేంజ్ అవుతున్నాయి కదా, ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉడకనివ్వండి. ఇది ఎక్కువసేపు పట్టదులేండి, మళ్ళీ ఎక్కువసేపు అనుకున్నారు, జస్ట్ ఒక 5 మినిట్స్ అయితే సరిపోతుందన్నమాట. ఈ విధంగా మనకైతే వాటర్ కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు చూడండి మనం ఇలా కలుపుకుంటూ ఇంకైతే ఇప్పుడు కలర్ చేంజ్ అయినాయి కదా, ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనము ఇది గోరువెచ్చగా అయ్యేంత వరకు వెయిట్ చేయాలన్నమాట. వెంటనే తాగకూడదు, గోరువెచ్చగా కావాలి. గోరువెచ్చగా అయ్యేంత వరకు మూతను అలానే పెట్టేసేయండి. ఆ ఫ్లేవర్ అంతా వాటర్కి పట్టుకుంటుంది అనమాట. మూత ఓపెన్ చేయకుండా అలానే పెట్టేసామంటే తర్వాత ఈ విధంగా అయితే ఒక గిన్నెలోకి అయితే వడగట్టేసుకోండి. ఒక కప్పులోకి కానీ లేదంటే గిన్నెలోకి వడగట్టేసుకొని కప్పులోకైనా పోసేసుకోండి. ఇలా వడగట్టేసుకొని దీన్ని మనం అన్నం తిన్న తర్వాత ఒక 1/2 అవర్ తర్వాత కానీ లేదంటే నైట్ పడుకునే ముందర తాగామంటే మన నిద్ర బాగా వస్తుంది. డైజెషన్ కాకుండా బాగా డైజెషన్ అవుతుంది. అలాగే మౌత్ కూడా ఫ్రెష్గా ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే కాలేజీకి వెళ్ళినా ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు ఇంట్లో ఉన్నారంటే చిన్నపిల్లలు ఉంటే మనకి పిల్లలకు ఇలా రకరకాల చున్నీలు డ్రెస్సులు ఉంటూ ఉంటాయి కదా, కానీ అవి కావాల్సినప్పుడు అస్సలు దొరకవు అనమాట. ఇంకా పిల్లలు టెన్షన్ పడుతూ ఉంటారు. మనమైనా సరే బయటికి వెళ్తున్నామంటే ఏదైనా కనిపించకుంటే వెతకాల్సి వస్తుంది కదా, అలా కాకుండా ఇలా ఒక హ్యాంగర్ని తీసుకొని మీ దగ్గర ఉండే చున్నీలన్నీ ఇలా వేసి పెట్టేసుకోండి. మీరు బయటికి వెళ్ళేటప్పుడు మీకు ఏ చున్నీ కావాలనో లేదంటే మ్యాచింగ్ కావాలన్నా లేదంటే కొద్దిగా డిఫరెంట్గా ఉండాలన్నా కాంట్రాస్ట్లో ఉండాలన్నా అనేది తెలుస్తుంది కాబట్టి ఈజీగా మీకు నచ్చినది అయితే తీసేసుకోవచ్చు అనమాట. ఇంకా బీరువాల్లో కబోర్డ్లో వెతకాల్సిన పని ఉండదు. ఈ విధంగా పెట్టేసామంటే చాలా ఈజీగా ఉంటుంది. ట్రై చేయండి. అలాగే టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే వెల్లుల్లిపాయలను ఒలుస్తూ ఉంటాం కదా, వెల్లుల్లిపాయలను ఒలిసేటప్పుడు ఇలా చేతితోటి అనడం వల్ల చెయ్యి అంతా నొప్పి అంటే గోరంతా నొప్పి తీస్తూ ఉంటుంది. అందుకోసమని మనకి చేతితోటి పని లేకుండా ఈ విధంగా ఒకటి టీ ఫిల్టర్ అయితే తీసేసుకోండి. టీ ఫిల్టర్కి ఈ విధంగా వెల్లుల్లిపాయను ఇలా రుద్దాలన్నమాట.
ఇలా రుద్దామంటే పొట్టు అనేది ఓపెన్ అవుతుంది, మనకి చాలా ఈజీగా ఒలవచ్చు అనమాట. ఎక్కువ కష్టపడకుండా ఇలా బండకేసి కొట్టే పని లేకుండా ఈ విధంగా మనం వెల్లుల్లిపాయల్ని ఇలా మనం పెట్టి అన్నామంటే సరిపోతుందన్నమాట. చూడండి, ఈ విధంగా అన్నామంటే మనకి వెల్లుల్లిపాయలు అనేది నీట్గా వస్తాయి. గోర్లు చాలామందికి ఆ రసం పోయి గోర్లు మంట తీస్తూ ఉంటాయి, అటువంటి ప్రాబ్లం ఉండదు. అలాగే చెయ్యి కూడా నొప్పి పుట్టదు, అలాగే నీట్గా కూడా వస్తాయన్నమాట. మనం ఎక్కువగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వలసాలన్నప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి. మనకి చేతులతో కానీ గోర్లు నొప్పి పుట్టడం కానీ ఎటువంటి సమస్య ఉండదు. చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా అయితే ఒలవచ్చు అనమాట. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనమైతే మామిడి పళ్ళు అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా, ఇంకా సీజన్ కూడా అయిపోవడానికి వచ్చింది, చాలా మటుకు అయిపోయిందిలేండి. ఇంకా మనం తెచ్చుకున్నప్పుడు ఇవి తొందరగా మాగాలి అని అంటే ఇలా అయితే చేయండి. ఫస్ట్ తెచ్చుకునేటప్పుడే చాలామంది కొద్దిగా గట్టిగా ఉండేటివి కొద్దిగా మాగినవి అయితే తెచ్చుకుంటారనమాట. ఎందుకంటే మనం మాగినవి అయితే తినేస్తూ ఉండొచ్చు, ఇంకా పచ్చివి అయితే మాగుతూ ఉంటాయి అనేసి మేము కూడా అలానే తెచ్చుకుంటాం. ఒకవేళ మనం తెచ్చుకున్నటువన్నీ మనకు వెంటనే మాగాలి అని అంటే ఇలా గనక చేశారంటే మనకైతే వెంటనే మాగిపోతాయన్నమాట. ఏంటి ఎలా అనుకుంటున్నారా, చెప్తాను. ఫస్ట్ అయితే ఒక న్యూస్ పేపర్ అయితే తీసేసుకోండి. ఈ విధంగా న్యూస్ పేపర్లో పెట్టేసి పండుని ఇలా చుట్టేసేయండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా చుట్టేసేయాలన్నమాట. ఇలా చుట్టేసేసి ఇప్పుడైతే దీన్ని ఒక గిన్నెలో, స్టీల్ గిన్నెలో కానీ ఇలా సిల్వర్ గిన్నెలో కానీ పెట్టేసేయండి. ఇలా పెట్టేసుకొని అన్ని పళ్ళు అంటే మనకి ఎన్ని అయితే పచ్చిగా ఉన్నాయో అన్ని పళ్ళని ఇలా చుట్టి పెట్టేసేయండి. పెట్టేసేసి మనము తినాలి అనుకున్న ముందు రోజు పెట్టేసామంటే మరుసటి రోజుకి బాగా మాగిపోతాయి అన్నమాట. అలాగే ఇలా పెట్టుకోవడం వల్ల ఒకదానికొకటి ఒత్తుకొని మెత్తబడినట్టు కాకుండా చాలా ఫ్రెష్గా ఉంటాయి. ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలాగే టిప్ నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనమైతే పెరుగునైతే ఇలా ఒక్కసారి కదిలిచ్చేసామనుకోండి ఇంకా వాటర్ అనేది వస్తూనే ఉంటాయి. ఇంకా మనం ఎంత నీట్గా పెరుగు తీసినా కూడా వాటర్ కారుతూనే ఉంటాయి. చూడండి, ఇదైతే పెరుగు చూడడానికి గడ్డలాగా ఉంది, వాటర్ చూడండి ఎలా వస్తాయో. ఈ పెరుగులో వాటర్ అనేది వస్తూనే ఉంటాయన్నమాట. మరి మనం ఏదైనా ఫేస్ ప్యాక్ వేసుకోవాలన్నా లేదంటే చికెన్ ఫ్రైడ్ రైస్ లేక దానిలోకి ఏదైనా పెరుగు గట్టి పెరుగు వేసుకోవాలన్నప్పుడు ఇలా చేయండి. ఏం లేదండి, ఒక టీ ఫిల్టర్లో పెరుగు వేసేసి ఇలా పెట్టేసామంటే ఆ పెరుగులో ఉండే వాటర్ మొత్తం కిందికి దిగిపోతాయన్నమాట. ఇంకా పెరుగు ఓన్లీ గడ్డ పెరుగు మాత్రమే మిగులుతుంది. మనం ఇది ఫేస్ ప్యాక్ వేసుకోవాలన్నప్పుడు కానీ ఏదైనా మనకి ఆయుర్వేదం మందులకి వేసుకోవాలన్నప్పుడు కానీ దేనికైనా చాలా బాగా యూజ్ అవుతుందండి. అలాగే ఏదైనా ఫేస్ ప్యాక్ కానీ లేదంటే హెయిర్ ప్యాక్ కానీ ఏ దానికైనా సరే సూపర్గా వర్కౌట్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి, మీకు బాగా వర్క్ అవుతుంది, ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, ఫస్ట్ అయితే ఒక 4 వెల్లుల్లిపాయలని అయితే తీసేసుకొని ఇవి రోట్లో వేసుకొని ఇలా బరకగా దంచండి. మరీ మెత్తగా అవసరం లేదు, ఇలా దంచితే సరిపోతుందన్నమాట. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా దంచండి. చూడండి, ఈ విధంగా ఇలా దంచేసిన తర్వాత ఇప్పుడైతే వీటిని అన్నింటినీ ఒక గిన్నెలోకి అయితే వేసేసుకోండి. పొట్టు ఏదైనా ఎక్కువ లావులో పొట్టు ఉంటే మీరు గిన్నెలోకి వేసేసినప్పుడు తీసేసేయండి. తర్వాత కొన్ని వాటర్ పోసుకొని ఇప్పుడైతే ఇది స్టవ్ పైన పెట్టేసి బాగా ఉడకనివ్వాలన్నమాట. మరీ ఉడకనివ్వండి అన్నానని ఎక్కువసేపు అవసరం లేదండి. ఇలా ఒకసారి 2 సార్లు ఉడకగొట్టినట్టుగా అనిపిస్తే సరిపోతుందన్నమాట. ఇలా కలుపుతూనే ఉండాలి. ఇది బాగా ఈ ఫ్లేవర్ వెల్లుల్లి ఫ్లేవర్ అంతా వాటర్లోకి దిగిపోవాలన్నమాట. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపును అయితే వేయండి. పసుపును వేసేసి బాగా కలిపేసేసి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట. ఇది ఎందుకు పనికి వస్తుంది అంటే ఇప్పుడైతే వర్షాకాలం స్టార్ట్ అయింది కదా, చాలామందికి సీజన్ మారింది కాబట్టి జలుబులు దగ్గులు ఎక్కువగా బాధిస్తూ ఉంటాయి. మరి ఆ బాధ నుంచి తగ్గించుకోవాలి, ఆ నొప్పి తగ్గించుకోవాలి అని అంటే ఈ విధంగా మనము ఇలా ఉడకబెట్టేసి తర్వాత ఈ విధంగా టీ ఫిల్టర్లో ఉడకట్టేసుకొని తాగామంటే గోరువెచ్చగా ఉన్నప్పుడు మనకి గొంతులో ఇన్ఫెక్షన్ ఉన్నా, నొప్పి ఉన్నా, దగ్గు ఉన్నా, జలుబు ఉన్నా తగ్గిపోతుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనమైతే నిమ్మకాయలు అయితే తెచ్చుకున్నాం కదా, నిమ్మకాయలు తెచ్చుకున్న తర్వాత ఇలా అయితే చేసి చూడండి, మీరే ఆశ్చర్యపోతారు. మనం నిమ్మకాయ రసం తీసుకోవాలంటే మొత్తం ఇలా హాఫ్గా కట్ చేస్తాము. కట్ చేసిన తర్వాత ఇలా ఇంకా కొద్దిగా మిగిలిందంటే అలానే పెట్టేస్తూ ఉంటాము, అది పాడవుతుంది. చూడండి, ఇప్పుడైతే నేను ఇలా అయితే కట్ చేసేసుకోండి. పైన మొత్తం కట్ చేయాల్సిన అవసరం లేదు, ఇలా కట్ చేసేసుకొని మీకు ఎంత రసం అయితే కావాలనో అంత రసాన్ని అయితే పిండేసుకోండి. పిండుకున్న తర్వాత దీన్ని ఇంకా అలానే పెట్టేసామంటే కుళ్ళిపోతుంది అనమాట. ఒక్కరోజు అయితే పర్లేదు, కానీ 2-3 రోజులు అయితే ఇదైతే కుళ్ళిపోతుంది అనమాట. అందుకోసమని ఆ టెన్షన్ లేకుండా
ఈ విధంగా మనమైతే చూడండి ఇలా నిమ్మకాయ రసం తీసుకున్నాం కదా, ఇప్పుడైతే ఎక్కడైతే గుచ్చామో ఆ ప్లేస్లోనే అదే నిమ్మకాయని ఒప్పని పెట్టేసేయండి. ఇలా పెట్టేయడం వల్ల మనకి నిమ్మకాయలు అనేది పాడవవు, మళ్ళీ 1 వీక్ తర్వాత వాడుకున్నా కూడా ఫ్రెష్గా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే గోధుమ పిండి ఇలా చల్లుకుంటూ చపాతీ అయితే చేస్తుంటాం కదా, కానీ ప్రతిసారి చేయి పెట్టాల్సి వచ్చినప్పుడు చేయికి అంతా పిండి అంటుతూనే ఉంటుంది. అలా కాకుండా ఇలా అయితే చేయండి. చూడండి ఇలా ఫస్ట్ అయితే ఒక డబ్బా అయితే తీసుకోండి, దానికి మూతకి హోల్స్ అయితే పెట్టేసేయండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా. తర్వాత ఇలా హోల్స్ పెట్టేసేసి ఇప్పుడైతే చపాతీలు అయితే రుద్దేసేయండి. మనము చపాతీ రుద్దిన ప్రతిసారి ఈ విధంగా మనమైతే డబ్బాతో అయితే వేసుకోవచ్చు అనమాట. అదే చేత్తో వేయాలి అని అంటే చాలా పెద్ద ప్రాసెస్, చేతికంతా పిండి అంటుతూ ఉంటుంది, అలాగే మళ్ళీ చేయి కడుక్కోవాల్సి వస్తుంది. అలాగే ఒక గిన్నెలో తీసుకున్న పిండిని అలానే పెట్టేశామంటే దానికి పురుగులో చీమలో ఇలా ఎక్కుతూ ఉంటాయన్నమాట. మరి ఆ టెన్షన్లు అన్నీ లేకుండా ఈ విధంగా కనుక మనం చపాతీ చేసేసుకున్నామంటే పిండి చల్లుకుంటూ ఇంకా మనకి ఎన్ని చపాతీలు చేసుకున్నా అసలు చేతికి అంటించుకోవాల్సిన పని ఉండదన్నమాట. అలాగే మనకి చపాతీలు కూడా ఇలా చేయడం వల్ల ఫాస్ట్గా అయినట్టుగా అయిపోతుంది అనమాట. మనం పిండి వేసుకుంటూ రుద్దుకుంటూ చేయాలంటే కొద్దిగా లేట్ ప్రాసెస్ కదా, ఈ విధంగా చపాతీ చల్లుకుంటూ రుద్ది చేయొచ్చు ఈజీగా. తర్వాత దానిపైన ఆ డబ్బా పైన కూడా ఒక గిన్నె బొల్లి చేసామంటే ఎటువంటి పురుగులు కానీ దోమలు కానీ పోకుండా ఉంటాయి. నెక్స్ట్ టిప్ అండి, నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే వాటర్ బాటిల్స్ వాటర్ తాగిన తర్వాత పడేస్తూ ఉంటాము, కానీ పడేయకుండా ఇలా అయితే చెయ్యండి. మళ్ళీ దీన్ని తిరిగి రివ్యూ చేసుకోవచ్చు అనమాట. ఆ రివ్యూస్ ఏం చేసుకోవచ్చు అంటే ఇప్పుడైతే చూపిస్తాను. ఫస్ట్ అయితే బాటిల్ని అయితే ఈ విధంగా పైన ఉంటుంది కదా అదైతే కట్ చేయండి. కట్ చేసేసి మన ఇంట్లో టీ పొడి కానీ పంచదార కానీ ఏదైనా సరే మనకి ఆయిల్ కానీ వడగట్టుకోవాలన్నప్పుడు ఇలా అయితే చెయ్యండి. ఈ మనము ప్లాస్టిక్ది కట్ చేసాం కదా బాటిల్ది, దాంట్లో అయితే నుంచి అయితే వేయండి. ఇలా వేయడం వల్ల మనకి ఏమవుతుందంటే అసలు కింద అనేది పడిపోదన్నమాట, కింద పడిపోదు. అలాగే మనకి వేయడానికి కూడా ఈజీగా ఉంటుందన్నమాట, చాలా ఫాస్ట్గా వేయచ్చు. వేసుకోవడానికి ఏదైనా ఆయిల్ వడగట్టుకోవడానికి కానీ పంచదార ఇలా జీలకర్ర ఇలాంటివి పోసుకోవడానికి అన్నింటికి బాగుంటుంది, చాలా బాగుంటుంది అనమాట. ట్రై చేయండి, మనకి పని ఫాస్ట్గా అయిపోతుంది. మనకి ఇలా పోసుకోవడానికి కూడా మనకి చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీరు ఎలా పోస్తారనేది కూడా కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, లాస్ట్ టిప్పు, ప్రతి ఒక్కరికి ఉపయోగపడే టిప్పు. చూడండి మనమైతే ఫస్ట్ ఒక గిన్నె అయితే తీసేసుకొని దాంట్లో ఒక గ్లాస్ వాటర్ తాగే గ్లాస్ అంతా నీళ్ళని అయితే పోయండి. పోసేసి ఇప్పుడైతే స్టవ్ పైన పెట్టేసేయండి. స్టవ్ పైన పెట్టేసి ఇప్పుడు మన ఇంట్లో ఏదైనా ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా, ఏదైనా పర్లేదు, మీ ఇంట్లో ఏ వింటే అవి అదైతే తీసుకోండి. 1 2 అనేది మీ ఇష్టం. తీసుకోండి ట్యాబ్లెట్స్ అయితే తీసేసుకొని ఇది వీలైతే మెత్తగా దంచి వేయండి. లేదంటే ఇది డోలో కాబట్టి తొందరలోనే కరిగిపోతుంది అనమాట తొందరగా, అందుకోసమని డైరెక్ట్గా అలానే వేసేసాను. ఇది వేడెక్కుతూ ఇది ఇలా కరిగిపోయేటప్పుడే దీంట్లో కూడా ఒక 1 టేబుల్ స్పూన్ అంతా టీ పొడి ఉంటుంది కదా, టీ పొడిని అయితే వేయండి. ఏంటి టీ డికాక్షన్ చేస్తున్నారు అనుకుంటున్నారా? అస్సలు అనుకోవద్దు, చేసేస్తున్నా, చూసేసేయండి ఏం చేస్తున్నాను అనేది. ఇంకా ఈ విధంగా మనము ఇలా టీ పొడి తర్వాత ట్యాబ్లెట్ను బాగా మరగనివ్వాలన్నమాట. ఇలా ఒక పొంగు లేదంటే ఒక 2 పొంగులు వస్తే సరిపోతుంది. ఈ విధంగా చూడండి కలర్ కూడా ఎంత బాగుందో కదా, చూస్తే ఇది టీనే అనుకుంటారు. ఈ విధంగా మనము ఉడకబెట్టుకోవాలన్నమాట. తర్వాత దీన్ని ఏం చేయాలి అని అంటే ఇలా బాగా ఉడికిన తర్వాత ఈ విధంగా కలర్ చేంజ్ అయిపోతుంది కదా, అప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది కొద్దిగా గోరువెచ్చగా అయ్యేంత వరకు వెయిట్ చేయండి. పూర్తిగా ఎక్కువగా వేడిగా అవసరం లేదు. ఈ విధంగా గోరువెచ్చగా అంటే మనం చేత్తో పట్టుకోవడానికి వీలయ్యే విధంగా ఉండేటట్టుగా ఉండించి తర్వాత ఈ విధంగా వడగట్టేసి ఇప్పుడైతే ఈ వాటర్ని ట్యాబ్లెట్ అలాగే టీ పొడి ఉన్నాయి కదా, ఈ వాటర్ని అయితే ఒక స్ప్రే బాటిల్లోకి అయితే పోసేసుకుందాము. ఇది స్ప్రే బాటిల్లోకి పోసేసుకోవడం వల్ల మనకి చాలా బాగుంటుంది అనమాట. ఒకవేళ స్ప్రే బాటిల్ లేకపోతే నార్మల్ బాటిల్లో పోసేసుకొని వాటికి మూతలకు హోల్స్ అయినా పెట్టేసేయండి. ఎలా అయినా మీ ఇష్టము, ఈ విధంగా అయితే చెయ్యండి. ఇలా చేసేసిన తర్వాత చూడండి ఇప్పుడైతే ఇది మనకి ఎందుకు పనికొస్తుందంటే మన ఇంట్లో ఎక్కువగా నైట్ టైంలో బల్లులు బొద్దింకలు తిరుగుతూ ఉంటాయి కదా, దోమలు అలా రకరకాలవి అయితే తిరుగుతూ ఉంటాయి. మనం ఏదైనా స్టవ్ పైన పెట్టేసేయాలనుకోండి, బొద్దింకలు తిరుగుతాయా బల్లులు తిరుగుతాయా ఎలుకలు తిరుగుతాయని భయపడుతూ ఉంటాము నైట్ టైంలో. మనం నైట్ అంతా భయపడాల్సిన టెన్షన్ అవసరం లేకుండా
మనము అన్నం తిన్న తర్వాత నైట్ స్టవ్ని ఎలాగో క్లీన్ చేస్తాం కదా, క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ ఉడకబెట్టిన వాటర్ని ఇలా కొద్దిగా స్ప్రే చేయండి. ఇలా స్ప్రే చేసామంటే ఇంకా స్టవ్ పైన ఏం పెట్టినా, స్టవ్ గట్టు పైన ఏం పెట్టినా కూడా అసలు బల్లులు కానీ బొద్దింకలు కానీ ఏవి రావన్నమాట. ఎలుకలు కూడా రావు ఈ ఘాటుకి. ఇది మనకి స్టవ్ పైనే కాకుండా ఫ్రిడ్జ్ పైన ఇలా ఎక్కడైనా వేసేసుకోవచ్చు అనమాట. ఏ ప్లేస్లో బొద్దింకలు బల్లులు తిరుగుతాయో ఆ ప్లేస్లో అయితే వేసేసుకొని స్ప్రే చేయొచ్చు. సో ఇవండి ఈరోజు టిప్స్ నచ్చాయా? నచ్చితే వీడియోని లైక్ చేయండి. అలాగే మీకు ఏ టిప్ నచ్చింది, ఏది యూజ్ అవుతుంది అనేది కమెంట్ చేయండి. అలాగే మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.